Hello everyone, welcome back to the channel. If you don't know me, let me introduce myself. My name is Vijay. I'm a third year MBBS student from Bhaskar Medical College, Hyderabad. సో మనందరికీ తెలిసిన విధంగా నీట్ పేపర్ లీక్ కూడా ఈ ఇయర్ సేమ్ కన్సిక్యూటివ్గా 3 years నుంచి జరుగుతుంది. సో ఇట్స్ బీన్ 3 times నీట్ పేపర్ ఇస్ లీక్డ్. సో 2024, 2025 అండ్ 2026. సో 2024-25లో జరిగిన నీట్ లీక్స్ కన్నా ఈసారి మహా దారుణంగా నీట్ అయితే లీక్ అయింది. సో ప్రతి ఇయర్ నీట్ని కండక్ట్ చేసే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఆల్మోస్ట్ 250 to 400 crores ఖర్చు చేసి నీట్ని అయితే కండక్ట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసే ఈ నీట్ ఎగ్జామ్ అనేది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో వరల్డ్లోనే టఫెస్ట్ ఎగ్జామ్స్ అయినా గౌకౌ, సీసాట్ అండ్ జేఈ మెయిన్స్ కన్నా ఎక్కువ స్టూడెంట్స్, ఎక్కువ అప్లికెంట్స్ కలిగిన ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్. సో అటువంటి ఈ యొక్క నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడంలో ఈసారి మహాదారుణంగా ఎన్టీఏ అయితే ఫెయిల్ అయింది కండక్టింగ్ నీట్ అనమాట. సో వాట్ ఆర్ ద లూప్ హోల్స్? ఎన్టీఏ ఎగ్జామ్కి ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, వీఆర్ 10 steps ahead అండ్ నీట్ ఈజ్ నాట్ ఏ స్కూల్ ఆర్ స్కూల్ టెస్ట్ అని స్టూడెంట్స్ అందరికీ ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చింది. బట్ ఎట్ లాస్ట్ ఏమైంది? ఈజ్ ఇట్ సర్వైవ్డ్ ఆర్ నాట్? అండ్ ఈ వీడియో ఎన్టీఏ అండ్ గవర్నమెంట్ డౌన్ చేయకముందే, నా ఛానల్ మీద స్ట్రైక్స్ పడకముందే, సో మీరు అందరూ చూడండి. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోజ్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అండ్ హౌ ఎన్టీఏ సిస్టమ్ వర్క్స్. సో వాట్ హ్యాపెండ్ అనేది చూస్తే, గెస్ట్ పేపర్ అనేది ఒక పర్సన్ రిలీజ్ చేసి ఆ గెస్ట్ పేపర్లో ఒక 300 questions ఇచ్చి, ఆ 300 questionsలో ఆల్మోస్ట్ 140 questions అనేవి డైరెక్ట్ నీట్ ఎగ్జామ్లో వచ్చాయన్నమాట. మేజర్గా ఈ యొక్క గెస్ట్ పేపర్ అనేది ఎక్కడ సర్క్యులేట్ అయిందంటే మెయిన్గా రాజస్థాన్ తర్వాత కేరళ అండ్ దెన్ ఉత్తరాఖండ్, ఈ 3 states మాస్ లెవెల్లో లీక్ అనేది జరిగింది. సో ఎలా అనేది లీక్ జరిగింది? వాట్సాప్, టెలిగ్రామ్ అండ్ ఇలా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఈ యొక్క లీక్ అనేది జరిగిందనమాట. సో ఈ లీక్ని ఇవాళ మధ్యాహ్నం ఎన్టీఏ కూడా ఒప్పుకుంది. సో ఐ థింక్ ఈ వీడియోలో నేను చెప్పే ప్రతిదీ మేబీ నేను చేసిన రీసెర్చ్ వల్ల నేను కొన్ని ఆర్టికల్స్ చదివాను అండ్ టైమ్స్ నౌ, తర్వాత హిందుస్థాన్ టైమ్స్, ఇటువంటి అఫీషియల్ వెబ్సైట్స్లో నుంచి అండ్ చూసిన న్యూస్ నుంచి అయితే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. టుడే ఆఫ్టర్నూన్ ఎన్టీ అనేది యాక్సెప్ట్ చేసింది. సో ఏంటి, 2026 నీట్ May 3rd జరిగింది, ది క్యాన్సిల్ అనమాట. సో న్యూ డేట్స్ అనేవి మళ్ళీ అనౌన్స్ చేస్తారు, తొందరలో రీషెడ్యూల్ అనేది పెడతారు. సో ఈసారి జరగబోయేటప్పుడు దెర్ విల్ బి నో ఎంట్రీ ఫీ, దెర్ విల్ బి నో రిజిస్ట్రేషన్ ఫర్ నీట్ 2026. సో ఇలా అయితే నీట్ 2026 జరగబోతుంది. అండ్ ఐ గెస్ యాజ్ ఎ స్టూడెంట్స్ వీ నీడ్ నీట్ 27 నుంచి అయినా అట్లీస్ట్ మనకి ఆన్లైన్ లేదా కంప్యూటర్ బేస్డ్గా నీట్ ఎగ్జామ్ జరగాలి. అండ్ ఇలాగా ఇంత 23 lakhs అప్లికెంట్స్ ఇంత పెద్ద ఎగ్జామ్ రాయడం వల్ల ఇట్ విల్ బీ సో డిఫికల్ట్ ఫర్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ టు కండక్ట్ దిస్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్. సో ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే 24 to 25 lakh పీపుల్ అయితే నీట్ ఎగ్జామ్ రాశారు. బట్ దిస్ ఇయర్ 23 lakh రిజిస్ట్రేషన్స్ జరిగాయి. అండ్ ఈ 1 day May 3rd జరగడానికి ఆల్మోస్ట్ 5,400 centers అక్రాస్ ద ఇండియా విత్ 2 lakh పీపుల్ వర్కింగ్ బిహైండ్, లైక్ ఇన్విజిలేటర్స్, పోలీస్ ఆఫీసర్స్, తర్వాత ఇంకా సెక్యూరిటీ పర్సన్స్, వీళ్ళందరూ ఆల్మోస్ట్ 2 lakh పీపుల్ ఒకే రోజు ఇండియాలో డిఫరెంట్ సెంటర్స్లో ఉంటూ 5,400 centersలో వర్క్ చేశారు. అంతటినీ చేయడానికి మన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అండ్ గవర్నమెంట్కి ఆల్మోస్ట్ 250 to 400 crores అనేది బడ్జెట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. సో అటువంటిది కొంతమంది చేసిన మిస్టేక్ వల్ల వీ హ్యావ్ టు రిపీట్ ద సేమ్ ప్రాసెస్ అగైన్ దిస్ టైమ్. సో ఇవన్నీ వన్స్ ఏ టైమ్ ఇన్ ద సేమ్ డే అక్రాస్ ద కంట్రీ జరగాలి. సో ఒకసారి థింక్ చేయండి ఎంత కష్టమో ఇటువంటిది కండక్ట్ చేయడం. సో వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? ఒక పర్సన్ దగ్గర గెస్ట్ పేపర్ ఉంది. ఆ గెస్ట్ పేపర్లో కెమిస్ట్రీలో, సో నీట్లో మనందరికి తెలిసినట్టే 180 questions ఉంటాయి. ఆ 180 questionsలో కెమిస్ట్రీ క్వశ్చన్ నెంబర్ 37 నుండి ఆల్మోస్ట్ బయాలజీ అండ్ 180 questions వరకు మొత్తం క్వశ్చన్స్ ఆ గెస్ట్ పేపర్లో ఉన్నవే మన
డైరెక్ట్ నీట్లో రిపీట్ అయ్యాయి. అది కూడా సేమ్ క్వశ్చన్ వైజ్, సేమ్ ఆప్షన్స్, సేమ్ సీక్వెన్స్. సో ఇంత పర్ఫెక్ట్గా ఎవరైనా గెస్ చేస్తారా? ఇస్ ఇట్ పాసిబుల్? నో. బట్ ఇలా గెస్ పేపర్ని చేసి పేపర్ అనేది లీక్ చేశారు. అది కూడా కొన్ని ఆర్టికల్స్ ప్రకారం కొంతమంది 15 days ముందు లీక్ చేశారని చెప్పారు, కొంతమంది ఒక 5 days ముందు లీక్ చేశారని చెప్పారు. బట్ గాడ్ నోస్ ఎప్పుడు లీక్ అయిందో మనకు తెలియదు. అండ్ దీనంతటికి ప్రస్తుతం రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ SOG అనే ఒక టీమ్ని రెడీ చేసి ఈ యొక్క స్కామ్ వెనకాల ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఒక ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్ CBI నుండి. అండ్ సీక్వెన్స్ అసలు ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ కేరళలో ఒక MBBS స్టూడెంట్ ఉన్నాడు. ఈ కేరళలో ఉన్న MBBS స్టూడెంట్ వాళ్ళ డాడీకి ఒక క్వశ్చన్ పేపర్ పంపిస్తాడు. డాడీ ఇది గెస్ట్ పేపర్, మీ హాస్టల్లో ఉన్న వాళ్ళందరికీ ఈ యొక్క పేపర్నే చెప్పు అని అంటాడు. వాళ్ళ డాడీ ఎక్కడ ఉంటాడు? ఉత్తరాఖండ్లో సికార్ అనే ఒక డిస్ట్రిక్ట్లో వాళ్ళ డాడీ ఉంటాడు. వాళ్ళ డాడీ ఒక మేబీ రిసోర్సెస్ ప్రకారం ఒక హాస్టల్ PGకి ఓనర్ అనమాట. సో ఆయన వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ, PG హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఈ యొక్క పేపర్ అనేది పంపిస్తాడు. ఆ రాత్రే అందరూ చదువుతారు. అండ్ అక్కడున్న చుట్టుపక్కల ఉన్న హాస్టల్స్, చుట్టుపక్కల ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అందరికీ ఈ యొక్క పేపర్ అనేది ఆ ఒక్క 2-3 daysలో కంప్లీట్గా వైరల్ అయిపోద్ది అనమాట. సో రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ ప్రస్తుతం అయితే 3 statements ఇచ్చారు. ఇందులో దీని వెనకాల కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఇంటర్లింక్ అయి ఉన్నాయి ఈ యొక్క స్కామ్ వెనకాల. అండ్ దీన్ని వాట్సాప్లో సర్క్యులేట్ అవుతుంది బిట్వీన్ డిఫరెంట్ పీపుల్స్, డిఫరెంట్ స్టేట్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మల్టీ స్టేట్ కమ్యూనికేషన్. ఇది ఒక్క స్టేట్లో, ఒక్క డిస్ట్రిక్ట్లో, ఒక్క ప్రింటింగ్ సెంటర్లో జరిగిన విషయం కాదు. సో అది మల్టీ స్టేట్లో, ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి ఈజీగా ట్రాన్స్మిట్ అయింది. సో ఈ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనకు తెలియదు. మేబీ 5 days, 10 days ఆర్ 20 days ఎప్పుడు వరకు పడుతుందో మనకు తెలియదు. మేబీ 2 months అయినా పట్టొచ్చు. బట్ అప్పటి వరకు వీ హోప్ తొందరగా వాళ్ళు కనిపెడతారని ఆశిద్దాం. సో వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీలో చూసుకుంటే 29th April ఒక పేపర్ని, గెస్ట్ పేపర్ని 5 lakhsకి అమ్మారనమాట. సో దాన్ని ఎవరైతే బేర్ చేస్తారో వాళ్ళు 5 lakhs పెట్టి కొన్నారు. బట్ అది అక్కడి నుండి అలా డిఫరెంట్ ఏరియాస్కి సర్క్యులేట్ అవుతూ ద డే ఆర్ ద నైట్ బిఫోర్ నీట్, May 3rd కన్నా ముందు, ఒక రోజు ముందు May 2nd ఒక పేపర్ని పంపించాలంటే 30,000కి అమ్మారు. అలా ఎంతమందికి అమ్మారో తెలియదు. ఒక పర్సన్, ఒక స్టూడెంట్ 2 years 3 years నుంచి కష్టపడి ఈ యొక్క ఎగ్జామ్ క్రాక్ చేయడం కోసం కష్టపడుతుంటే 30,000కి 5 lakhsకి ఈ యొక్క పేపర్ని ఈజీగా అమ్మేస్తున్నారు. సో ఇస్ దిస్ జస్టిస్ ఫర్ ద రియల్ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్? మనందరం ఆలోచించాల్సిన విషయం ఇది. సో ఇంత బ్యాక్గ్రౌండ్లో ఇంత స్కామ్ జరిగింది కాబట్టి we have to NTA have to cancel the NEET అండ్ మళ్ళీ ఇంకొక రీనీట్ పెట్టాల్సి వచ్చింది. ఏ పర్సన్ నుంచి ఏ పర్సన్కి ఎన్ని స్టేట్స్ ట్రాన్స్మిట్ అయిందో మనకు తెలియదు. వాళ్ళందరినీ కనిపెట్టాలంటే, లిటరల్లీ వాళ్ళందరినీ ట్రాక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ద బెస్ట్ డెసిషన్ ఈజ్ టు క్యాన్సిల్ NEET అనమాట. సో ఇప్పుడు చూద్దాం అసలు హౌ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA విల్ వర్క్ అనేది. సో ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ప్లానింగ్ అండ్ పేపర్ సెట్టింగ్. చూసుకుంటే సో మల్టిపుల్ ఎక్స్పర్ట్ ప్యానల్స్ని వాళ్ళు రిక్రూట్ చేస్తారు. పేపర్ యొక్క డిఫికల్టీ అండ్ యాక్యురసీని బేస్ చేసుకుని మల్టిపుల్ డిఫరెంట్ పేపర్ సెట్స్ అనేది తయారు చేస్తారు అండ్ మల్టీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి వచ్చేసి దాన్ని ఎక్కడి నుంచి అయితే ఆ క్వశ్చన్ పేపర్ తయారు చేశారో అక్కడి నుంచి సేఫ్గా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. వాటన్నిటిని చాలా సెక్యూర్ ప్లేసెస్లో ఉంచుతారు. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ప్రింటింగ్ అండ్ సెక్యూర్ డిస్ట్రిబ్యూషన్ ఆల్ ఓవర్ ద కంట్రీ. సో ఇక్కడే పెద్ద ప్రాబ్లం జరిగింది, ఇక్కడ పెద్ద స్కామ్ జరిగింది. పేపర్స్ మీద వీ హ్యావ్ బార్కోడ్స్ అండ్ QR కోడ్స్ అనమాట. సో పేపర్స్ అనేది తయారైన వెంటనే, ప్రింట్ చేసిన వెంటనే సీల్ చేసేసి ఒక ప్యాకెట్లో పెట్టేస్తారు, క్వశ్చన్ పేపర్ అండ్ OMR షీట్. సో దాన్ని GPS ట్రాకింగ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు దాన్ని ఎక్కడ స్టోర్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తుందని ప్రతిదీ లైవ్లో అప్ టు డేట్గా ఉంటాయి. ఇప్పుడు ఏ గెస్ట్ పేపర్ గురించి అయితే అందరూ మాట్లాడుకుంటున్నామో ఆ గెస్ట్ పేపర్ అనేది జైపూర్లో ప్రింట్ అయింది. అండ్ జైపూర్లో ప్రింట్ అయిన ఆ పేపర్ కేరళకి వెళ్ళింది, కేరళ టు ఉత్తరాఖండ్ వెళ్ళింది. అలా డిఫరెంట్ ప్లేసెస్లోకి వెళ్ళి సో హోల్
కంట్రీలో ఉన్న నీట్ స్టూడెంట్స్ని అయితే ఇలా షేక్ అయితే చేసింది. సో కమింగ్ టు ద థర్డ్ స్టెప్ ఇన్ కండక్టింగ్ నీట్ ఎగ్జామ్ చూసుకుంటే అలొకేషన్ ఆఫ్ ఎగ్జామ్ సెంటర్. ఒక ఎగ్జామ్ సెంటర్లో వీ నీడ్ ఇన్విజిలేటర్స్ అండ్ అక్కడి నుంచి అబ్జర్వర్స్, సీసీటీవీ మానిటరింగ్ అండ్ సర్వేలెన్స్కి కావాల్సిన ఎగ్జాక్ట్ సెక్యూరిటీ పర్సన్స్, పోలీసెస్ వీళ్ళందరూ కావాలి మనకి. అండ్ కమింగ్ టు ద ఫోర్త్, వీ హ్యావ్ క్యాండిడేట్ వెరిఫికేషన్ బిఫోర్ నీట్ రిపోర్టింగ్ టైం కన్నా ముందు వస్తున్న స్టూడెంట్స్ అందరూ దే నీడ్ వెరిఫికేషన్ లైక్ ఆధార్ కార్డ్ ఆర్ సంథింగ్, వాళ్ళు ఉన్న అడ్మిట్ కార్డ్, వీటి ద్వారా దే నీడ్ సమ్ వెరిఫికేషన్. అండ్ సో కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్యాండిడేట్ 2 o'clockకి సీల్డ్ క్వశ్చన్ పేపర్ అండ్ OMR అనేది కరెక్ట్గా సెంటర్లో కూర్చున్న తర్వాత 2 o'clockకి కరెక్ట్గా ఇస్తారు. అండ్ ఇలా ప్రింట్ అయిన కాడ నుంచి ఎగ్జామినేషన్ హాల్లో డైరెక్ట్గా సీల్డ్ క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది. సో స్టూడెంట్స్ మాన్యువల్గా ఆన్సర్ చేస్తారు, ఇన్విజిలేటర్స్ మాన్యువల్గా వాళ్ళని చూస్తారు, లైక్ అన్ఫేర్గా ఏమీ ఉండకుండా ఫెయిర్ ప్రాక్టీసెస్ కోసం చూస్తారు. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఎగ్జామ్ సీలింగ్. సో లాస్ట్ అయిపోయిన తర్వాత OMRs అన్నీ కలెక్ట్ చేసి ఒక పర్సన్ హెడ్ దాని మీద సిగ్నేచర్ చేసి వాటన్నిటిని సెక్యూర్గా ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ హాల్ నుంచి ఎక్కడైతే ఎవాల్యుయేషన్ చేస్తారో అక్కడి వరకు. అండ్ 7th ఈజ్ డిజిటల్ స్కానింగ్ అండ్ ఎవాల్యుయేషన్. తీసుకున్న ఆన్సర్ చేసిన ప్రతి OMR స్కాన్ అయ్యి ఎవరైతే బబుల్స్ ఫిల్ చేశారో వాటిని ఆటోమేటిక్గా కరెక్ట్ ఆన్సర్ని NTA బేస్డ్ ఆన్సర్ కీతో తీసుకొని కరెక్ట్ చేసి ఆటోమేటిక్గా స్కోర్ అనేది ఇచ్చేస్తారు. అండ్ 8th one ఈజ్ ఆన్సర్ని మనం NTAకి చెప్పొచ్చు, NTAమే కరెక్టెడ్. అండ్ తర్వాత లాస్ట్ 2 steps, 9th one వచ్చేసి రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. రిజల్ట్లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 అండ్ ఆల్ ఇండియా ర్యాంక్స్, స్టేట్ ర్యాంక్స్ అండ్ కేటగిరీ ర్యాంక్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఒక సిస్టమ్ చేస్తుంది. అండ్ లాస్ట్ 10th point వచ్చేసి కౌన్సిలింగ్ అండ్ సీట్ అలొకేషన్. సో దిస్ హౌ ఎగ్జాక్ట్లీ నీట్ కండక్టెడ్ బై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దిస్ ఇయర్ అన్ఫార్చునేట్లీ సెకండ్ స్టెప్లో పెద్ద స్కామ్ అనేది జరిగింది. పెద్ద కొంతమంది పర్సన్స్ దాన్ని ఎగ్జాక్ట్గా ప్రతి ఇయర్ జరిగేలా కాకుండా ఇలా చేశారు. ప్రతి ఇయర్ స్కామ్స్ జరుగుతాయి, బట్ NTA మట్టికి ఎప్పుడు క్యాన్సిల్ చేయలేదు. రీసెంట్గా ఇయర్స్లో 24లో జరిగింది, 25లో జరిగింది. బట్ ఎక్కడైతే ఇలా స్కామ్ జరిగిందో ఆ కొన్ని కాలేజెస్, ఆ కొన్ని డిస్ట్రిక్ట్స్లో లేదా ఆ కొన్ని స్టేట్స్లో మళ్ళీ తిరిగి పెట్టారు, కానీ మొత్తం హోల్ కంట్రీలో చేయలేదు. బట్ టుడే NTA took a major decision to cancel the NEET exam of 2026. So we hope and we may ask the government to conduct a NEET in a online computer based test model. So ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ అంటే ఎప్పటికప్పుడే ఎగ్జాక్ట్ 2 o'clock ఎగ్జామ్ అంటే అప్పుడే మనకి క్వశ్చన్ పేపర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలా పేపర్ లీక్ అవ్వడం అనేది జరగదు. అండ్ మేబీ 2 phases కింద కండక్ట్ చేయొచ్చు. ఎందుకనంటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట వర్కింగ్ హార్డ్ ఫర్ నీట్. సో ఇలా కొన్ని చేంజెస్ ఫ్రమ్ గవర్నమెంట్ వీ ఎక్స్పెక్ట్ ఇలా చేయొచ్చు. బట్ ఎనీవే ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. చూస్తున్న వ్యూవర్స్, పేరెంట్స్, మీరెవరు ఏమి కంగారు పడొద్దు. ఎవరైతే మంచి మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు, ఎవరికైతే మంచి మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుందో వాళ్ళు డోంట్ గెట్ డిస్హార్టెండ్. సో హోప్ ఫర్ ద బెస్ట్. మేబీ ఒక 1 month లేదా 1.5 monthలో రీనీట్ ఉండబోతుంది. ఇప్పటి నుంచే ప్రిపేర్ వెల్. సో మళ్ళీ ఇదివరకులాగా ఎలాగా డిసిప్లైన్గా కన్సిస్టెంట్గా ప్రతిరోజు చదవండి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అందరికీ. సో ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతిదీ ఐ రీసెర్చ్ ఆన్ సమ్ ఆర్టికల్స్ అండ్ వచ్చిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బట్టి ఈ యొక్క వీడియో అయితే చేశాను. సో ఇంకా మేబీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఐ విల్ అప్డేట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. అండ్ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.